మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఈ 2026 సంవత్సరం జనవరి మాసంలో ముఖ్యంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ప్రధానంగా మకర రాశి వారి గురించి చెప్పుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దామమ్మా. మాతర్మే మధుకైటభగ్ని మహిషా ప్రాణాపహారోద్యమే హేళా నిర్మిత ధూమ్రలోచనవదే హే చండముండార్ధిని నిశ్శేషీకృత రక్త బీజ ధనుజే నిత్యేను శుంభావహే శుంభద్వంశిని సంహరాశ దురితో దుర్గే నమస్తే అంబికే. శ్రీమాత్రే నమః. అస్మత్ గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఏ నక్షత్రం వారు ఏ మకర రాశిలోకి వస్తారయ్యా అనే విషయాన్ని కాస్త తెలుసుకుందాం. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క మకర రాశి వారికి వస్తారమ్మా. అయితే ఈ యొక్క జనవరి మాసం మకర రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే సూచిస్తున్నదమ్మా. ప్రధానంగా తీసుకుంటే అన్ని రకాలుగా ఆర్థికంగా అనుకో, ఆరోగ్యపరంగా అనుకో, వివాహపరంగా అనుకో, అన్ని పరంగా కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఈ జనవరి మాసం ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అటువంటి గ్రహ సంచారం అనేది అద్భుతంగా ఉంది తల్లి. ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మకర రాశిలో ఉన్న వారికి? విద్యార్థులకి ప్రధానంగా తీసుకుంటే విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి వారి వారి మనోభీష్టాలు ఏమున్నాయో కూడా అవన్నీ అధిగమించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మకర రాశిలోని సుమారుగా 4 లేక 5 గ్రహాలు గ్రహ సంచారం అయితే పంచగ్రహ సంచారం అనేది కనిపిస్తున్నది. దీని ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు అంటే చదివినటువంటి చదువుకి వాళ్ళు ఏం చదువుతున్నారో దానికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహ సంచారం సపోర్ట్ చేస్తున్నారమ్మా. కాబట్టి ఈ మకర రాశిలో ఎవరెవరు విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా కాస్త విశేషంగా ఆశాజనకంగా ఉంది. అయితే ప్రధానంగా వీరికి ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, కానీ దానికి మించి అంటే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం ద్వారా అప్పుడప్పుడు ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాస్త కాన్ఫిడెంట్గా చదివి శ్రద్ధగా చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం సూచిస్తుంది. ముఖ్యంగా గురుగారు, ఎవరైతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో ఉద్యోగ పరంగా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం ఈ మాసంలో మేము చేంజ్ అవ్వాలి, వేరే ఉద్యోగం ఆఫర్ వచ్చింది వెళ్ళాలనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా? ప్రధానంగా తీసుకుంటే ఈ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అధికారులతో చాలా అభినందనలు, అదేవిధంగా సత్కారాలు చేయించుకునే యోగ్యత కనబడుతున్నది. అదేవిధంగా స్థాన చలనం కూడా వారు అనుకున్నటువంటి స్థలానికి స్థానచలనం అయ్యే యోగ్యత కూడా కనబడుతున్నది. ఇంకా ప్రధానంగా తీసుకుంటే ఉద్యోగంలో ఉంటూ దీనికన్నా ఉత్తమమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆ యొక్క గ్రహ సంచారం అనేది ఆ విధంగా సూచిస్తున్నారు. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వివాహ యోగం ఉందంటారా వారికి? ప్రధానంగా ఎన్నాళ్ళ నుండో ఈ మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, వివాహ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. వెతుక్కుంటూ ఆ యొక్క సంబంధాలు మన ఇంటికి వచ్చి ఒక వ్యక్తి రూపం ద్వారా మన ఇంటికి వచ్చి వివాహం సిద్ధించడానికి ఆ యొక్క గ్రహ సంచారం అనేది సపోర్ట్ చేస్తున్నారు తల్లి. కాబట్టి ఎవరెవరు స్త్రీ పురుషులు మకర రాశిలో ఉన్నారో వారందరూ కూడా వివాహ విషయంలో కాస్త ప్రయత్నం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే సూచిస్తుంది. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతూ ఉంటారు, సంతాన యోగం ఉందంటారా ఈ రాశి వారికి? ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్న వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా గురుగారు, ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? మరి ఆర్థిక పరంగా చాలా విశేషంగా బాగుందమ్మా. మీరు కాస్త సేవింగ్స్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ప్రతి మనిషికి కూడా సొంతింటి కళ అనేది కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ ఎవరెవరు ఈ మకర రాశి వాళ్ళలో ఈ గృహ సంబంధమైనటువంటి విషయాల్లో శుభకార్య నిమిత్తార్థం గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలం, సొంతింటి కళ నెరవేరడానికి అవకాశం సూచిస్తుంది. కళాకారులకు ఎలా ఉంటుందంటారు? సినీ రంగంలో వారికి కూడా? సినీ రంగంలో ఉన్న వారు కూడా చాలా విశేషంగా బాగుందమ్మా. ఎందుకు అంటే వారిని గుర్తించి వారిని విశేషంగా సత్కారం చేసి వారి అభినయాన్ని ప్రదర్శించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది.
వారి ఆర్థికంగా బలోపేతం అవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి అద్భుత కాలం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గురుగారు రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? రాజకీయ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహారం, అంటే రాజకీయ రంగంలో ఉన్నవారు కాస్త ఆచితూచి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఎందుకంటే మాట పట్టింపు వల్ల ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది కాబట్టి మాట్లాడేటప్పుడు, అదేవిధంగా వారు చేస్తున్న పనిలో 1-2 సార్లు ఆలోచించి చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం. విదేశీ యోగం ఉందంటారా మరి? విదేశీ యోగం అయితే ప్రస్తుత కాలంలో మకర రాశి వారికి అంత అనుకూలంగా లేదు. అయితే పట్టుబట్టిన విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క రానున్న 3 మాసాల్లో ఈ యొక్క విదేశీయానంకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఈ దూర ప్రయాణాలు చాలా మంది చేస్తుంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ మకర రాశి వాళ్ళు ఈ మాసంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? ప్రధానంగా మకర రాశి వారికి దూర ప్రయాణం చేయడం ద్వారా అదృష్టం కలిగే యోగ గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఈ మకర రాశిలో ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా దూర ప్రయాణం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే సూచిస్తుంది. గురుగారు గత సంవత్సరం అంతా అంటే 2025 సంవత్సరం అంతా ఎవరైతే నరఘోష, నరపీడ, శత్రువుల వల్ల బాధపడుతూ ఉంటారు చాలా మంది వాళ్ళ జీవితంలో. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ ఇయర్ నుంచి, ఈ నూతన సంవత్సరం నుంచి ఈ జనవరి మాసంలో వీళ్ళకు ఈ ప్రభావం ఉంటుందంటారా? ప్రధానంగా తీసుకుంటే మకర రాశి వారు కాస్త ఆర్థికంగా, అదేవిధంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా ఆర్థికంగా కాస్త ప్రథమంలో ఏదైనా ద్వితీయార్థం బాగానే ఉంటుంది కాబట్టి దీని ద్వారా శత్రువులు ఎక్కువ అవడానికి అవకాశం ఉన్నది. దాని ద్వారా మనిషి కాస్త ఇబ్బందులు కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త దాన్ని ఏమిటంటారు, మాటకి సంబంధించి ఆ వ్యవహారాల్లో సంబంధించి మనకు చెప్పినట్టు వినతగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడ వివరింపతగునన్నట్లుగా మనం ఎవరు మంచివాడు, ఎవడు నావాడు, ఎవడు పరాయవాడు అనేది 1-2 సార్లు ఆలోచించుకొని అవతల వాడు ఏం చెప్పాడో అది జాగ్రత్తగా విని మనం ఇచ్చేసుకోవడం ద్వారా ఈ శత్రువుల నుండి కూడా మనం వారిని అధిగమించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మకర రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా గురుగారు ఈ మకర రాశి వారికి అకస్మాత్తుగా ధనలాభం ఎవరి వల్ల అంటే అడగకపోయినా ఎవరైనా డబ్బు ఇవ్వడం, లేకపోతే ఎక్కడి నుంచైనా రావడం అలా జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ప్రధానంగా మకర రాశి వారికి ఈ యొక్క అదృష్టం కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయమ్మా. అయితే ప్రధానంగా ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కూడా ద్వితీయార్థం అనుకూలంగా ఉండడానికి అవకాశం. మొత్తం మీద గురుగారు ఈ మాసం అంతా మకర రాశి వారందరికీ ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ప్రధానంగా ఈ మకర రాశి వారు ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయడం, అదేవిధంగా నారసింహ క్షేత్రాలు దర్శనం చేసుకోవడం ద్వారా, విష్ణు సంబంధమైనటువంటి క్షేత్రాలు ప్రధానంగా నారసింహ క్షేత్రాలు దర్శనం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నదమ్మా. ప్రధానంగా తీసుకుంటే ఇంకొక విషయం ఏంటంటే నవగ్రహ దేవాలయానికి వెళ్ళి నవగ్రహ దేవాలయంలో 3 వర్ణాలతో కలిగినటువంటి ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా నవధాన్యాలని అగ్నికి సమర్పణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు మొత్తం మీద ఈ జనవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.